అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డ్స్‌కి సంబంధించి కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎలా అప్లై చేయాలి? కొత్త రేషన్ కార్డ్ ఎలా పొందాలి? మీరు అర్హులేనా కాదా? అనే అంశాల మీద మన ఛానెల్‌లో ప్రతిరోజు వీడియోస్ వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక ఏపీలో అయితే రేషన్ కార్డ్ సంబంధించి ప్రక్రియ అయితే స్పీడ్‌గా జరగబోతోంది. ఇక మారనున్న రేషన్ కార్డ్ రూపురేఖలు, క్యూఆర్ కోడ్‌తో రేషన్ కార్డుల రూపకల్పన, కొత్తగా పెళ్లైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి తెలుగుదేశం ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. త్వరలో అప్లికేషన్లు కూడా తీసుకుంటారు. ఇక రాష్ట్రంలో కొత్త దంపతులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించే దిశగా ఆన్లైన్ పోర్టల్ని అయితే తెరిచే అవకాశం ఉంది. దీంతో పాటు రేషన్ కార్డు రూపురేఖల్ని పూర్తిగా మార్చనుంది. క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో వీటిని జారీ చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దాదాపు రాష్ట్రంలో 2 లక్షల మందికి ఈ కార్డులు అయితే ఇస్తారు. రాష్ట్రంలో 1,48,000 మందికి 1,48,00,000 మందికి రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. కొత్త దంపతుల నుంచి చెందిన దరఖాస్తులు సుమారు 70,000కు పైగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులు కూడా కలిపితే 2 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు 1,50,00,000కు చేరే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులు వైసీపీ రంగుల్ని పోల్చి ఉన్నాయి. జగన్ బొమ్మలతో ఇచ్చారు. వాటిని సమూలంగా మార్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రెడిట్ కార్డును పోలి ఉండేలా దీన్ని డిజైన్ చేయించారు. క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలిసేలా రూపొందించారు. సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అయితే మొదలవుతుంది. గతేడాది డిసెంబర్లోనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని అనుకున్నా కానీ సంక్రాంతికి కొత్త కార్డులు ఇవ్వాలని ప్రాథమికంగా కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అధికారులు రెవెన్యూ సదస్సులో నిమగ్నం అవడం, ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతుండడంతో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ అయితే వాయిదా వేశారు. ఈ జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలి, మీ రేషన్ కార్డు ఎలా పొందాలి, పాత వారిని ఎలా తొలగించుకోవాలి, కొత్త వారిని ఎలా యాడ్ చేయాలి, కొత్తగా పెళ్ళిన వారు ఎలా కొత్త కార్డులు పొందాలనే అంశాల మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. క్లియర్ చేసుకోండి. మీ రేషన్ కార్డు పొందేలా మన ఛానల్ హెల్ప్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.